ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఫ్లాక్స్ సీడ్స్ అలాగే నట్స్ ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కదా. ఈ రెండు వేసి ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? అలాగేనమ్మా, నేను చెప్తాను కదా, నేచర్లో అన్నిటికంటే ఎక్కువ శక్తిని, ఎక్కువ పోషకాలని, బలాన్ని ఇచ్చే ఆహారాలు విత్తనాలు. ఆ విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాట్ ఎక్కువ ఉన్న అతి గొప్ప ఆహారం అవిసె గింజలు. అలాంటి అవిసె గింజలకి కొన్ని రకాల నట్స్ కలిపి బారు చేస్తే పిల్లలు ఎంతంత పొడవు బారులు తిన్నా ఆరోగ్యానికి లాభాలే తప్ప నష్టం అసలు ఉండదు. బయట బేకరీలో బారులు తింటే అన్ని నష్టాలే. కాబట్టి ఆ బార్లు మాని ఈ బార్లు తినటం కోసం హెల్దీ ఫ్లాక్స్ సీడ్స్ బార్ ఎలా తయారు చేయాలో చూడండి. ఫ్లాక్స్ సీడ్ ప్రోటీన్ బార్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు 1 కప్, బ్లాక్ డేట్స్ 1 కప్, వేరుశనగ పప్పులు 1/2 కప్, బాదం పప్పులు 1/2 కప్, వాల్నట్స్ 1/2 కప్, కిస్మిస్ 1/2 కప్, నువ్వులు 1/2 కప్, గుమ్మడి గింజల పప్పు 1/2 కప్. ముందుగా మనం ద్వారగా వేపించిన వేరుశెనగ పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసి పీనట్ బటర్ అయ్యే విధంగా అలా చేసుకున్నాం. ఇక అవిసె గింజల్ని నాన్ స్టిక్ పాత్రలో సిమ్లో పెట్టి మెల్లగా కదుపుకుంటూ వేడి చేయాలి. అలా వేడెక్కిన అవిసె గింజల్ని పక్కన పెట్టుకుని గుమ్మడి గింజల పప్పు ద్వారగా వేపించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వుల్ని అదే మాదిరిగా వేడి చేసి తీసుకుంటాం. వాల్నట్స్, ఇవి కూడా ఒమేగా 3 బాగా రిచ్గా ఉంటుంది ఇందులో. బాదం పప్పులు, వీటిని కూడా అట్లా వేపించి తీసుకుంటాం. వీటన్నిటిని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ముందుగా బాదం పప్పులు, వాల్నట్స్ ముక్క చెక్కలాగా చేసుకుంటాం, అవి పెద్ద సైజు కాబట్టి. ఆ తర్వాత మిగతా మూడింటిని వేసేసి బ్లాక్ డేట్స్లో నల్ల ఖర్జూరం గింజ తీసేసి దాన్ని వేసేసి కిస్మిస్లు వేసేసి పీనట్ బటర్ వేసేసి మిక్సీ ఎట్లా మెల్లగా తిప్పితే ఆ ముద్దలాగా కలుస్తాయి. డైరెక్ట్గా బార్ చేసుకోవటానికి అంటే బ్లాక్ ఖర్జూరం వేయటం వల్ల జిగట కొద్దిగా తక్కువ ఉంటుంది, పొడి పొడిగా బార్ కూడా బాగుంటుంది. మనకు కావలసిన బార్ ట్రేలో అడుగున బటర్ పేపర్ వేసేసి మేగడ రాసేసి అన్ని రకాలుగా డేట్స్తో చేసిన నట్ పౌడర్ని అట్లా పెట్టేసి ప్రెస్ చేయటం వల్ల టైట్గా బార్ వస్తుంది. అలా చేసిన తర్వాత దాన్ని ఒక ట్రేలో పెట్టేసి రివర్స్లో అట్లా తిప్పేస్తే చక్కగా మనకు కావలసిన షేపులో బార్ని కట్ చేసుకోవచ్చు. పిల్లలకి మామూలుగా అవిసె గింజలు తినమంటే తినరు కదా, ఇలా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా తినేస్తారు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ప్రోటీన్ బార్ ఇంట్లో చేసుకుని గర్భవతులకి, పిల్లలకి, బాలింతలకి, సన్నగా ఉన్న వారికి, బరువు బలం పెరగాల్సిన వాళ్ళందరికీ పెట్టగలిగితే చాలా చాలా మంచిది. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పిన విధానంగా మనం ఫ్లాక్స్ సీడ్స్ని ఉపయోగించి, నట్స్ని ఉపయోగించి ఇలా బార్ తయారు చేసుకుంటే గనక ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. అలాగే పిల్లలకు కూడా తెలివితేటలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ రోజమ్మా ప్రత్యేకంగా పెదాలు నున్నగా స్మూత్గా ఉండటానికి, ఆ రఫ్నెస్ పోవటానికి నిమ్మకాయ చెక్కని ఒక దాన్ని కట్ చేసిన దాన్ని తీసుకుని దానిపైన మనం పూర్వం రోజుల్లో ఉప్పు కారం వేసి ఇట్లా పుల్లతో గుచ్చేట నాకేవాళ్ళం. అట్లా కాదు, ఈ నిమ్మకాయ చెక్క పైన ఇప్పుడు కాఫీ పొడి, పంచదార వేయండి. ఆ చెక్కని అట్లా తీసుకోండి, పెదాల మీద పెట్టేసి దాన్ని ఇట్లా రబ్ చేయాలన్నమాట. ఈ కాఫీ పొడి, పంచదార పలుకులు ఉండే రఫ్నెస్కి ఈ పెదాల పైన గరుకుగా ఉన్న పొరలు లేచిపోయేట్టుగా ఉన్న అదంతా ఓడిపోయి స్మూత్గా వస్తుంది అనమాట. ఇట్లా రోజు ఒక్కసారి గనక ఈ నిమ్మకాయ చెక్క మీద 2 వేసి ఇట్లా రబ్ చేసుకుంటూ ఉంటే మంచిగా సాఫ్ట్గా స్మూత్గా ఉండటానికి, ఆ పగుళ్ళు లేకుండా నున్నగా రావడానికి చక్కగా మార్పు వస్తుంది అనమాట. కాబట్టి ఇట్లాంటి న్యాచురల్గా స్క్రబ్బింగ్ లాగా ఈ నిమ్మకాయ తొక్కని ఉపయోగించి ఇట్లా చేయటం బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.